పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం, మురుగునీరు రోడ్డు మీదకు రావడంతో రోడ్లు, డ్రైనేజీలు 90% పూర్తయిన గ్రామంలో ఈ విధంగా ఉండటం ఏంటని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. ఆమె సరియైన సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహించి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనితీరు తీర్పు కావాలని సూచించారు. అనంతరం గ్రామంలో ప్రతి వీధిలోని మహిళలను, వృద్ధులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఈ గ్రామంలో 90% అభివృద్ధి పనులు చేశామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించిన కారణంతో పాటు వచ్చిన అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. వచ్చే 2 నెలల్లో 100% అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నెరసు రాజ్యలక్ష్మి, నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు సంగపు రంగారావు, మండపాటి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, గ్రామ టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొదటి దఫా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. కాలంతో పాటు అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఇంకొంత అభివృద్ధి ఇప్పుడు ఇక్కడ అవసరం ఉంది. తప్పకుండా 100కి 100% ఒక 2-3 నెలల కాలంలో ఈ ఊర్లో అన్నీ కూడా సమకూరే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. అదే కాకుండా చెత్తని సంపదగా మార్చే ప్రక్రియని ప్రాక్టికల్గా ఈ ఒక్క ఊరిని తీసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా మరి అధికారులను కూడా పర్సనల్గా దాన్ని పర్యవేక్షించి సక్సెస్ అయ్యేందుకు చేయడానికి ప్రతి వారం కూడా రమ్మని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ 2 అంగన్వాడీలు, చిన్న చిన్న డ్రైనేజీలు, ఒక కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కూడా చూపించారు. కమ్యూనిటీ హాల్కి అలాగే మొన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో రోడ్డు, డ్రైను ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి రాబోయే 2-3 నెలల కాలంలో ఈ ఊరు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.